ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఎంఎస్ఎన్ క్యాంపస్ లో రాజకీయ శాస్త్రం ప్రజాపాలన విభాగం జాతీయ సేవా సమితి ఎన్ఎస్ఎస్ విభాగం సంయుక్తంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన క్యాంపస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎం కమలకుమారి క్యాంపస్ ఫిజికల్ డైరెక్టర్ ని డాక్టర్ ఏ సత్యనారాయణ ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ భారత గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. ప్రత్యేకంగా రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన సేవలను గుర్తు చేసి భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో ఆయన చూపిన దూరదృష్టి మరియు మానవత్వ దృక్పథాన్ని కొనియాడారు. ఈ వేడుకల్లో భాగంగా విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. ముఖ్యంగా దింసా నృత్యం, దేశభక్తి గీతాలు మరియు నాటికలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం వివిధ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి అసిస్టెంట్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం పోచయ్య, ఎన్ఎస్ఎస్ అధికారులు డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ హరిబాబు, విభాగాధిపతులు, అధ్యాపకులు మరియు విద్యార్థులు హాజరై గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని దేశభక్తిని మరియు రాజ్యాంగంపై గౌరవాన్ని వ్యక్తపరిచారు. Happy and patriotic 76th Republic Day. I don't know when I'm singing the song while saluting to the flag and playing that song Janagana Mana, I have got goosebumps, feeling so proud singing for our nation. Every year we celebrate either Independence Day or Republic Day. We remember our national leaders, remember how we attained independence with all of their struggles and sacrifices. If it is a Republic Day, we remember the efforts of Dr. B.R. Ambedkar as the chairman of the drafting committee of the Constitution and his 9-member team, key 9 members, though there are many behind the screens, but key members are 9 members. I would just like to read out their names. Dr. B.R. Ambedkar as the chairperson, Aladi Krishnam Swami Iyer, Gopala Swami Iyengar,